V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం జిల్లా గ్రంథాలయంలో ఈరోజు ప్రతిభావంతులకు ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వడం జరిగింది. రిటైర్ అయ్యాను. ప్రస్తుతం పిఎం పాలన ఉన్నాను. నేను ఏ సంస్థకి కన్వీనర్గా ఉన్నాను. నటరాజ భాగం ప్రణమామ్యహం. ఈ రోజుల్లో కళలను కళాకారులను ఆదరించేవారు కరువైపోయారు. అటువంటి పరిస్థితుల్లో చిరంజీవి మన అడవిరాజు గారు అలాగే వారి సభ్యులంతా కలిసి అనేకమైన శ్రమలను ఓర్చి ఇటువంటి కార్యక్రమం టైంలో కూడా మీరు చూసారో లేదో ప్రతిభావంతులకు పట్టాభిషేకం ప్రతిభా ఇప్పుడు 31వ సంవత్సరంలో అడుగుపెట్టాను. సామాజిక సేవా దృక్పథంతో ఈ రంగంలో అడుగుపెట్టి ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అనే లోకల్ పత్రిక రీసెర్చ్గా పనిచేస్తున్నాను. నాకు అడవిరాజు గారు, నేను ఇక్కడ ఈ 25 సంవత్సరాల సంస్థ స్థాపించినప్పటి నుంచి నాకు మంచి మిత్రులు. మిగతా సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నాకు ఈ సంవత్సరం ప్రతిభ జ్యోతిషరత్న అవార్డుని ప్రదానం చేయడానికి నిర్ణయించారు. శుభాకారతను నిన్ను మదిగానగయన్నడు గల్గు భారతి. చెప్పదలుచుకునే మాత్రం సాంగ్స్లో చెప్పడానికి నాకు కన్వీనియంట్గా ఉంటుంది. నన్ను అందించండి, నన్ను ఆశీర్వదించండి. వందే ప్రతిభా క్రీడా సంస్థ, వందే ప్రతిభా, వందే ప్రతిభ, వందే వందే క్రీడా సంస్థ. కృష్ణా జిల్లా పెదనండి మచిలీపట్నం దగ్గర పెదన పట్టణ పరిసర ప్రాంత పేద ప్రజలకు నా సొంత నిధులతోటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాను. కరోనాలో కూడా దాదాపు ఒక 150 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు ఇచ్చాము. ఒక నెలలో హరి పూజనములే హరి హృదయపూర్వక ప్రేమపూర్వక నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఎంతో పర్వదినం అని మేము అనుకుంటాం. ఎందుకంటే కళాకారుడు ఎక్కడికి వెళ్ళినా ఒక పాట పాడితే మరి ఒక చప్పట్లు కొట్టిన వెంటనే, లేకపోతే ఒక పద్యం చెప్తే చప్పట్లు కొట్టి ఒక అభినందిస్తే ఎంతో మనం గర్వించి మురిసిపోతాం. అలాంటిది 25 సంవత్సరాలుగా ఒక సంస్థ నడుపుతూ మరి విశాఖపట్నంలో ఒక ఎంతో మంచి పేరుగాంచినటువంటి ముఖ్య అతిథులతో మరి ఈరోజు మాజీ మేయర్ గారు అయినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు దాడి సత్యనారాయణ గారు వచ్చారు. మరి అలాగే డాక్టరేట్ అయినటువంటి బైపల్లి సోమేశ్వర స్వామి గారు, అలాగే ఎంతోమంది పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, తన రెక్కల కష్టము చెమట చుక్కను దారను నేనురా. ఈ పాటను బయట పాడితే ఒకలా ఉంటుంది. మనందరం కళాకారులే కాబట్టి మరి ఇక్కడ డోలక్ ప్లే చేసిన వాళ్ళు ఉన్నారు, కీబోర్డ్ ప్లే చేసిన వాళ్ళు ఉన్నారు. పరిషత్ పోటీలకి నాటకాలు వెళుతున్నప్పుడు స్క్రూప్ట్లు ఇవ్వడానికి కానీ రిహార్సల్
ఆయన అసలు పేరు కొంచెం కొద్దిమందికే తెలుసు. ఆయన అసలు పేరు శేఖర మంత్రి ముక్కల నరసింహమూర్తి. సీనియర్ జర్నలిస్ట్, గౌరవనీయులు మరొక ప్రముఖ కళాకారుడు తర్వాత శ్రీకాంత్ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఓం ద్రవంతే స్కంధారయతాద్రుహమాయ ఓం తస్థయ్యోరవృణీమహే గాతం వైనాయ గాతం వైనవయే దైవే స్వస్తిరస్తు. ఓకే ఓకే సార్ అందరూ చూడండి సార్. ఆ సన్మానం జరుగుతున్నప్పుడు ఒక్కొక్క సన్మాన గ్రహీతల సమయం ఇద్దరు అయిన తర్వాత ఒక ఇద్దరు పెద్దలు మాట్లాడతారు. మళ్ళీ సన్మానం తర్వాత మళ్ళీ మాట్లాడతారు. సమయం మనకు తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగా ముగించుకుందాం. వేదిక వచ్చినటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి అవార్డు గ్రహీతలకు, కళాకారులకు, కళాభిమానులకు, మరి ఈ రోజున అడవి రాజు గత 25 సంవత్సరాలుగా కళాకారుల్ని, కళాభిమానుల్ని, అలాగే సమాజంలో ఓ మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఏరి కోరి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వారిని సత్కరించడం మరి అడవిరాజు గత 25 సంవత్సరాలుగా చేస్తున్నారు. అది చాలా మంచి మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రతిదీ ప్రభుత్వమే గుర్తించదు, ప్రభుత్వమే. కానీ అడవిరాజు లాంటి వాళ్ళు కళల్ని ప్రోత్సహించే వారిని, కళాకారుల్ని ఏరి వాళ్ళు నిష్ఠాతులైనటువంటి వారికి సత్కారం చేయడం, వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం తను ఆనవాయితీగా పెట్టుకొని 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా ఉన్నారు. మనం పుట్టబట్టి ఈవేళ ఇక్కడ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు గడిపాం. కానీ ఏదో ఒక రోజు నాడు ఏదో ఒక వయసులో చనిపోవడం ఖచ్చితము. మీరు, నేను, అందరూ మన ముందు కొన్ని వందల జన్మలు తెలియదు. మనకి పుట్టారు, చనిపోయారు. మనం కూడా పుట్టాం, మనం చనిపోతాం. గ్యారెంటీ, ఎవరికైనా చావు గ్యారెంటీ. కానీ ఈ పుట్టి చనిపోయే మధ్య కాలం మన టూరిస్ట్ లైఫ్, ఇక్కడ టూరిస్ట్గా భగవంతుడు పంపించాడు. మనకి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఇలాగా మళ్ళీ పంపించాడు. ఎల్లోని కొంతమంది మీకు తెలిసే లేదో, ఇప్పుడు వరుస వెస్ట్ బెంగాల్ విశాఖపట్నం చూడడానికి సెలవు రోజుల్లో వస్తుంటారు టూరిస్టు. 15 రోజులు, 20 రోజులు వచ్చి వెళ్ళిపోతుంటారు. అలా మనం ఇక్కడ ఉన్నట్టు వాళ్ళని బెంగళూరు, మెడ్రాసు, బొంబాయి కూడా వెళ్తూ ఉంటాం. సెలవులు పిల్లలతో చూడడానికి వెళ్తుంటూ వచ్చేస్తాం. అలాంటి లైఫే ఈవేళ మనం టూరిస్ట్ లైఫ్. ఇది భగవంతుడు టూరిస్ట్ పంపించాడు. వెళ్ళని చెప్పేసి జన్మనిచ్చి అది 50 సంవత్సరాల, 60 సంవత్సరాల, 70 సంవత్సరాలు, ఇది ఒక ఓన్లీ ఫర్ చాలా షార్ట్ పీరియడ్. మన ముందు జరిగిపోయినటువంటి లెక్కేసుకుంటే మనం చాలా చిన్నది. ఈ షార్ట్ పీరియడ్లో మనం పుట్టి చనిపోయే మధ్య కాలంలో మనం చేసినటువంటి మంచి, మనం చేసినటువంటి సహాయం మనం మనిషి లేకపోయినా మిగులుతుంది. అవునా? ఈవేళ మనం కొంతమంది పూర్వకంగా స్వాగతిస్తామండి. ఈ కార్యక్రమం చేయడానికి మేము థియేటర్ కోసమే ఒక నెల్లూరుకి ట్రై చేసాం. అక్కడ థియేటర్ ఎలాగోలా బుక్ చేసిన తర్వాత కార్యక్రమం ఎలా చేయాలనే ఉద్దేశంతో డైలీ
ఒక 3 నెలల నుంచి ఈ కార్యక్రమం మీద తిరిగామండి. దీనికి నాకు సహాయ సహకారాలు నాంచరయ్య గారు, అలాగే దుర్గాప్రసాద్ గారు, వీరందరూ సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమం జరుగుతున్నాం. అంటే మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి సరస్సు వచ్చి చాలా ఇలా ఈ ఆర్గనైజేషన్ నడుపుకోవచ్చు. ఎంతోమంది కళాకారులకు, కవులకు, ఎంతోమంది చాలామందికి మేము వారి ఉన్న ప్రతిభని వెలికి తీసుకొచ్చి వారిని సత్కరించడం నా సంస్థ ఉద్దేశం. దీంట్లో ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మీలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రోత్సహించి మమ్మల్ని ముందు నడిపిస్తారని కోరుకుంటూ ఇప్పుడు సభా కార్యక్రమం జరుగుతుంది. అని ఎలా చూడు ఎవరు వెళ్ళిపోవద్దు. మరి డాక్టర్ కొల్లూరు సత్యనారాయణ గారు సమాజ సేవకులు, గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీతలు, కడప పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, మరి అఖిల భారత ఆర్యవైశ్యుల మరి పరిరక్షణ సమితి కొల్లూరు సత్యనారాయణ గారికి జాతీయ సేవారత్న అవార్డు, నంది అవార్డు గ్రహీత విజయనగరం. తదుపరి గౌరవశ్రీ కరణం చిన్నగోపి నాయుడు గారు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. గౌరవశ్రీ దాసరి తిరుపతినాయుడు మాస్టర్ గారికి మరి ప్రతిభ కళారత్న అవార్డుతో అభినందించడం జరిగింది. ప్రతిభ క్రీడా దయచేసి అవార్డు తీసుకున్న వాళ్ళు మరి కొంచెం జరిగితే మరి నెక్స్ట్ అవార్డు తీసుకున్న వాళ్ళకు మరి చక్కగా అభినందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి గమనించగలరు. గౌరవశ్రీ మామిడాల శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ గుంటూరు వారికి, మరి అలాగే గౌరవశ్రీ కరణం చిన్నగోపి నాయుడు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటాము. కృతిక సంస్థ వారిచే మరి ప్రతిభ కళారత్న అవార్డు అభినందించడం జరుగుతూ ఉంది. కళాకారులకి కావాల్సింది చప్పట్లు కాబట్టి అందరూ కూడా చప్పట్లతో ఆహ్వానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చౌదరి శ్రేణి గారు సూపర్, ధన్యవాదాలు. గౌరవ జీవీవి సత్యనారాయణ గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సామాజిక సేవకులు విశాఖపట్నం వారు మరి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. పేదల పాలిట పెన్నిధి మదర్ శిరీష సేవల అవార్డు వారు అడగరాజు గారు ఫొటోస్ లో ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరు ముందుకెళ్ళి ఎవరు వెళ్ళకూడదు, దయచేసి చప్పట్లు కొడతారని కూడా కోరుకుంటున్నాం. గౌరవశ్రీ ప్రతిభా క్రీడా సంస్థ వారు మరి అభినందిస్తా ఉన్నారు. దయచేసి ఆరిడవ నెక్స్ట్ నరసింహరావు గారు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. మరి భజన గాయకులు, భజన పాటల రచయిత శ్రీహర్ నగర్ ఆరిడవ వారికి అభినందించడం జరుగుతూ ఉంది. మీ వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి చప్పట్లు కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చప్పట్లు కొడితే మన ఆరోగ్యం కూడా హాయిగా ఉంటుందని ప్రజలతో కోరుకుంటూ ఉన్నాం. తిరుపతి నాయుడు, విజయనగరం. నేను వృత్తిరీత్యా రిటైర్డ్ తెలుగు పండిట్, ఎంఏ లిటరేచర్. అండ్ 50 years నుంచి స్టేజ్ ఆర్టిస్ట్ గా నేను ఉంటున్నాను. వివిధ రకాలైనటువంటి జటిలమైనటువంటి పౌరాణిక పాత్రలు వేస్తూ మ్యాక్సిమం ఎన్ని పౌరాణిక నాటకాలు ఉన్నాయి అన్ని పౌరాణిక నాటకాల్లో కూడా ముఖ్యమైన పాత్రలు ధరిస్తూ ప్రదర్శనిస్తూ వస్తున్నాను. ఇటీవల మోహిని భస్మాసుర నాటకానికి గత ప్రభుత్వం 2018లో కూడా నాకు బెస్ట్ విలన్ గా భస్మాసురుడి క్యారెక్టర్ కి నంది అవార్డు కూడా ఇచ్చారు. అలాగే ఈ పౌరాణిక నాటకాల్లో, సాంఘిక నాటకాల్లో ఎన్నో గోల్డ్ మెడల్స్ కూడా నేను పొంది ఉన్నాను. చాలా అవార్డులు, పెద్దల యొక్క ప్రశంసలు కూడా పొంది ఉన్నాను. ఈ సందర్భంగా నేను రిటైర్ అయిన తర్వాత 12 సంవత్సరాల నుంచి మూవీస్ లో అంటే మన చిత్రరంగంలో కూడా ప్రవేశించాను. చిత్రరంగాన్ని ప్రవేశించి నేను ఒక 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికి చిన్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కలిపి ఒక 20 సినిమాల వరకు చేసి ఉన్నాను. మరి ఈ కళను నాకు ప్రోత్సహిస్తున్నటువంటి మా గురువులకు, మా తల్లిదండ్రులకు మొట్టమొదటిగా నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమంలో ప్రతిభా అవార్డ్స్ ప్రకటించిన అడవిరాజు గారు,
ప్రధాన కార్యదర్శి మన వరే నాంచార్య గారి వారికి ఆధ్వర్యంలో మమ్మల్ని నాటక రంగంలోని సినిమా రంగంలో ఎంపిక చేసి మాకు ఈ విధమైనటువంటి ప్రతిభా కళారత్న అవార్డు ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉందండి. మరి అలాగే కళాకారులను ప్రోత్సహిస్తూ ఇంకెన్ని అవార్డులు ఇవ్వాలని కోరుకుంటూ మీ యొక్క విధేయుడు దాసరి తిరుపతి నాయుడు, విజయనగరం డ్రామా ఆర్టిస్ట్ అండ్ మూవీ ఆర్టిస్ట్. ముందుగా B9 టీవీకి నమస్కారాలు. నా పేరు కరణం చెన్నగోపి నాయుడు. నేను నేవల్ డాక్టరేట్లో ఒక 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. నా చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి నాకు కళారంగం మీద చాలా ఇంట్రెస్ట్. నేనైతే షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్ అండ్ మూవీస్ కూడా చాలా చేస్తున్నానండి. వీధి నాటికి కూడా చేస్తాను. నేను పద్యాలు, పాటలు కూడా పాడుతుంటాను. అయితే మెయిన్ నాకు మంచి సినిమాలో మంచి రోల్ ఎక్కడైతే కేర్ ఆఫ్ కంత్రపాలెం వెంకటేష్ మహాగారి మూవీ నేను చేయలేకపోయినా, తర్వాత మూవీ ఉమామహేశ్వర రూపస్యలో మంచి రోల్ ఇచ్చారండి. జబర్దస్త్ రాంప్రసాద్ కాంబినేషన్ లో చేశాను. అలాగే తర్వాత మూవీ మార్టిన్ లూథర్ కింగ్ లో సంపూర్ణేష్ బాబు హీరో, నరేష్ గారి పక్కన త్రూఅవుట్ రోజు చేశారండి ఆ మూవీ. ఈ 2 సినిమాలు చాలా మాకు మంచి పేరు తెచ్చాయి. ఏదేమైనా ఇవన్నీ గుర్తించి మన ప్రతిభ వారు నాకు ఈ కళారత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అడవిరాజు గారికి, నాంచార్య గారికి, మిగతా ఆ కమిటీ సభ్యులందరికీ కూడా నాకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా న్యూస్ B9 టీవీ వారికి మరొకసారి కృతజ్ఞాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు. నేను పెరిగిన ఈనాడు రిపోర్టర్ గా 25 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతం ఈ రోజు పేపర్ లో పనిచేస్తున్నాను. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి చాలా పత్రికల్లో పనిచేశాను. నేను నా 15వ ఏట జర్నలిజం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డు కూడా తీసుకున్నాను. విజయఫ్ అవార్డులు ఇప్పటి వరకు 69 అవార్డుల వరకు తీసుకున్నాను నేను. ఇప్పుడు నా ప్రతిభ గుర్తించి సర్వేపల్లి రాధాకృష్ణ గురుశ్రేష్ఠ అవార్డు ప్రతిభా సంస్థ వాళ్ళు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు ప్రకటించిన అడవిరాజు గారికి, వరే నాంచార్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా ప్రతిభ గుర్తించి ఫస్ట్ టైం నేను ఈ మీడియాలో మాట్లాడటం, ఎన్ని రాయడమే తప్పించి నాకు మాట్లాడటం అనేది రాదు. కొంచెం నర్వస్ ఫీలింగ్ ఉంది. B9 తర్వాత ఇతర ఛానల్స్ వారికి నా ప్రత్యేక అభినందన, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. మాది మధురవాడ అండి. మా బావగారు ఈస్ట్ గోదావరి డిస్టిక్, కాకినాడ జిల్లా దంగనపూడి గ్రామం నుంచి వచ్చారు. అయితే ఈయన ప్రముఖ డ్రామా ఆర్టిస్టు, అలాగే సంగీత విద్వాంసులు, అలాగే అయితే ఆయనకి ఈ రోజు ఈ సన్మానం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. మాది బంగాపూర్ అండి. మాది బదిరికలకు బాగా పాడతామండి. అలాగే ఆ భగవంతుడి మమ్మ జీవించమని మరి ప్రార్థిస్తున్నామండి. మనకి ఈ కార్యక్రమం అవార్డు ఇచ్చాడు మాకు. భగవంతుడి ఎప్పుడో జరగాలని ముక్కున్నాం. ఆరోగ్యం అలాగే డ్యాన్స్ మాది ఆర్లో అండి, శ్రీహరి నగర్. నేను భజన కళాకారుని, డోలక్ వాయిద్యం. తదుపరి దేవాలయంలో రెగ్యులర్ గా నేను బాలాజీ బాబా గుడిలోని, మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయంలోని నా సొంత ఖర్చులతోనే నేను చేస్తున్నాను. తదుపరి
ఆదివారం రాజవేణి గోపాల స్వామి ఇలాగ ప్రతిరోజు దేవాలయంలో చేస్తుంటాను. తదుపరి ఇలా సేవా కార్యక్రమాలు నా సొంత ఖర్చులతో నేను చేస్తూ ఆ దైవాన్ని నమ్ముకొని నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. నేను ఈ విధంగానే జీవన చేస్తున్నాను. రిటైర్మెంట్ స్కూల్లో చేసేవాడిని, రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయాక నేను ఈ కార్యక్రమం తలంచి ఈ కార్యక్రమంతోనే నేను కళారత్న అవార్డు ఈరోజు నాకు రావటం ఒక ఆనందకరమైన విషయం ఇంతమందిలో. శర్మ, శ్రీకాకుళం జిల్లా. నా సొంత గ్రామం ఆమదవలస మండలం మునగవలస విలేజ్. నేను ప్రజెంట్ శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చర్ వర్క్ చేస్తున్నాను. నేను ఈ ప్రతిభ క్రీడా మరియు సాంస్కృతిక సంస్థ వారు నన్ను గుర్తించి మా సేవలను గుర్తించి ప్రతిభ జ్యోతిషరత్న అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ అవార్డుని మేము స్వీకరించాం. అది చాలా సంతోషం. చిన్నప్పటి నుంచి మనం ఏ రంగంలోనైతే కృషి చేస్తామో ప్రయత్నిస్తామో తప్పకుండా ఏదో రోజు ఆ కృషికి ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఆ తర్వాత చాలా మంది గురువుల దగ్గర నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ చదువుతున్నప్పుడు కూడా అక్కడ ప్రొఫెసర్స్ దగ్గర కూడా ఈ విద్యని నేర్చుకోవడం జరిగింది. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఇది. ఏదైనా సందేహాలు ఉంటే పెద్దవాళ్ళని అడగడం, తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగనే చాలా మంది కూడా మాకు సెలవులు వచ్చేటప్పుడు సెలవు రోజున చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు, జాతకాలు ముహూర్తాలు అడుగుతూ ఉంటారు. మాకు ఉన్న విద్య మేరకు వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఆశీర్వాదాన్ని పుచ్చుకోవడం జరుగుతుంది. ఇది చాలా మంచిది. ఈ విద్య ప్రతి ఒక్కరికి రావాలి, తరతరాలు వెలగాలి. ఎందుకు అంటే ఈ దేశ భవిష్యత్ యావత్తు కూడా జ్యోతిష శాస్త్రంపై ఆధారపడి ఉంది. దాని మీద పరిపూర్తిగా అవగాహన కావాలి. ప్రాచీన గ్రంథాలు బాగా చదివితే జ్యోతిష శాస్త్రం పట్ల మంచి అవగాహన వస్తుంది. వాటి ఆధారంగా ఫలితాలు ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. పెద్ద వాళ్ళన్ని కళారంగాలు, ఒక్క జ్యోతిష శాస్త్రమే కాకుండా అన్ని క్రీడా రంగాల నుంచి, సంస్కృత రంగాల నుంచి అడవిరాజు గారు ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందులో నాకు అవార్డు రావడం కృషిలో భాగంగా మా బావగారు గురుమూరు గ్రామ వాస్తవ్యులు శ్రీకాకుళం జిల్లా ఏఎన్ శాస్త్రి గారు, వారు ఆర్టీసీ కండక్టర్ వర్క్ చేస్తున్నారు. వారి కృషి కూడా ఇందులో ఉంది. ఇంత చక్కటి కార్యక్రమంలో అవకాశం వచ్చినందుకు పేరున ఈ ప్రతిభ క్రీడా మరియు సాంస్కృతిక సంస్థ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణ దేవరాయల దగ్గర ఉండేవాళ్ళు అంటే అలాగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? నా పేరు ఎన్ అనంతరావు. నేను విజయనగరం నుంచి వచ్చానండి. మా మేడం అయినటువంటి శ్రీ ఆదినారాయణ స్మారక కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి గంట లక్ష్మి గారి వారి వద్ద శిక్షణ పొంది ఈరోజు నేను ఈ ప్రతిభ అవార్డు, గాన కళారత్న అవార్డు నేను పొందానండి. అందుకు నేను మా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా మేడం గారి గంట లక్ష్మి గారికి. మరి మా మేడం గారికి కూడా నేను అన్ని విధాలుగా నేను కూడా ఉంటాను. అసలు నేను ఈ అవార్డుకి నేను సెలెక్ట్ అవుతానని అనుకోలేదండి. కానీ మా మేడం గారు నాకు అహర్నిశలు కష్టపడి నన్ను ఈ స్టేజ్ని తీసుకొచ్చి అవార్డు వచ్చారు నాకు చేశారు. కాబట్టి ఈ అవార్డు అనేది మా మేడం గారికి నేను అంకితం చేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు నరసింహమూర్తి. నేను గత 25 సంవత్సరాల నుంచి నేను అధ్యాపక వృత్తిలో ఉన్నాను. ఈరోజు ప్రతిభ వాళ్ళు నాకు సర్వేపల్లి రాధాకృష్ణ శ్రేష్ఠ అవార్డు ఇచ్చారు. చాలా ఆనందదాయకంగా ఉంది. నా యొక్క ఈ ఏదైతే లెక్చరర్ వృత్తి ఉందో దీనికి కూడా 25 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా ఈ ప్రతిభ వాళ్ళు కూడా 25 సంవత్సరాలు పూర్తవడం, రెండు ఒకే విధంగా యాదృచ్ఛికంగా కలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ అవార్డు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ విశాఖపట్నంలోని నేను MVP కాలనీలో ఉంటున్నాను.
నేను 25 సంవత్సరాలుగా బీవీకే కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ధన్యవాదాలు. అది నా పేరు తాడేల శంకరారావు మాస్టారండి. మాది విజయనగరం జిల్లా మెరకముడద మండలం బైరిపురం గ్రామం సార్. నేను కవాలి దాసిగా ఉన్నాను. నేను ఎంఏ బిఎస్సి డిఈడి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఉత్తరాంధ్ర కవాలి దాసిగా గాన కళారత్న అవార్డు రావడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంటుంది. మా గురువు గారు నెల్లిమర్ల గౌరీ శంకర్ గురువు గారండి. మరి ఈ రోజు అడవి బాబిరాజు గారు ఆధ్వర్యంలో ఈ ప్రతిభ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మాలాంటి మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి కళాకారుల్ని గుర్తించి ఈ రోజు విశాఖపట్నంలో ఇంతటి వైభవపేతంగా ఇంతమంది కళాకారులు తీసుకొచ్చి సన్మానం చేయడం చాలా అదృష్టంగా ఆనందంగా నేను భావిస్తున్నాను సార్. మాలాంటి వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తూ మరింతమంది కళాకారులు ముందుకు వచ్చి ఈ సేవా సంస్థకి మరి కొద్దిగా దోహదపడుతూ అదేవిధంగా ఈ క్రీడను ప్రతిభను వెలికి తీసినందుకు మరొక్కసారి ఈ ప్రతిభ పట్టాభిషేకం 2025 అడవి బాబిరాజు గారు సంస్థ స్థాపించినటువంటి వీరందరికీ కూడా మా కళాకారుల అందరి తరఫున సార్ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మాది విజయనగరం జిల్లా సార్. నా పేరు సూర్యప్రకాశ్రావు. ఈ ప్రతిభా కళ గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు భజన కార్యక్రమంలో ఇంచుమించు ఒక 1000 భజనలు దాటే ఉంటాయి సార్. నేను గాయకుల్ని, ఆర్గనైజర్ని, డోలకిస్ట్ని అన్ని విధాలుగా నేను ఉన్నాను సార్. మా నాన్నగారు కూడా మా ఊర్లో భజన గురువు గారు, మాది కలబంటపల్లి గోర్ల మండలం విజయనగరం జిల్లా. దాన్ని గుర్తించి మాకు ప్రతిభా అవార్డు గుర్తించబడింది. మాది పెదబంటిపల్లి అంటే విజయనగరం జిల్లా గొర్ల మండలము. మాది పెదబంటిపల్లి అండి. నా పేరు గొబ్బూరు తిరునాథ్ అంటారండి. నేను మతంగా కలహకంటి హరిచంద్ర నాటకం ఆడుతుంటానండి. అలాగే చింతామణి నాటకంలో శ్రీహరి ఆడతాను. మరి ఈ మధ్యలో డోలకు కూడా నేర్చుకుని భజన చేస్తున్నాను. నాటకాలు అయితే కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా మొత్తం అన్ని జిల్లాలో కూడా నేను ఆడుకొచ్చానండి. పెదబంటిపల్లి తిరునాథ్ అంటే కళాకంటి అంటే మరి అతనే అనేసి జనాలు అనుకుంటారు. ప్రతిభా సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించి ఈ అవార్డుల్ని ప్రసాదించిన వారికి అడవి రాజు గారికి, నాంచరయ్య గారికి, పాండా గారికి మరీ కృతజ్ఞతాంజలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరిపించగలరని ఆ భగవంతుని మరీ వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చాలా ఆహ్లాదమైన పరిస్థితుల్లో, ఆహ్లాదమైన వాతావరణం చక్కగా జరిగింది. ఆ వాతావరణం కూడా చాలా సహకరించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పెద్దగలి గ్రామం నుండి వచ్చాను. నా పేరు సింగూరి అరయ్య. మా స్వస్థలం చిన్నమదల శ్రీకాకుళం జిల్లా, కానీ విశాఖపట్నం నుంచి ఇష్టపడ్డాము. ప్రతిభా సంస్థ వారు నా సేవలకు మెచ్చుకుని నాకు ప్రతిభ గాన కళారత్న అవార్డు ప్రసాదించారు. వారికి వందనాలు. చాలా భజన పాటలు చాలా బాగా పాడానని, నెక్స్ట్ డోలక వాద్యంలో చాలా చక్కగా వాద్యం వాయించాను, సంగీత భాణ్యంలో వాయించానని నాకు కళాకారం మెచ్చుకుంటూ అభినందన తెలుపుతూ నాకు భజన గాన కళారత్న అవార్డు ప్రదానం చేశారు. నాకు ఇదివరకే నంది అవార్డు కూడా నేను గ్రహించున్నాను. వారికి అభినందన తెలుపుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి అవార్డుల మధ్య వెళ్ళి ఇలాంటి సత్కారాలు పొందాలని నాకు ఆకాంక్షతో ఉన్నాను.
శుభముహూర్తస్తు సత్కాల సూర్యానాం గ్రహణ